ఇది ముఖ్యంగా కుసుమ ఒకసారి మీరు రైతులు విత్తనం తీసుకున్నట్లయితే 2-3 సంవత్సరాలు అదే విత్తనాన్ని వాడుకోవచ్చు. ఇది పరాగ సంపర్క పంట కాబట్టి మీకు అంటే ప్రతి సంవత్సరం కొననవసరం లేదు. అయితే మీరు పంట విత్తుకున్న తర్వాత ఈ యొక్క శాఖీయ దశలో కానీ మిగతా దశల్లో కూడా మనము పంట ఎత్తును అన్ని సమానంగా ఒకటే ఎత్తులో ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఒకవేళ లేనట్లు ఉండి కొద్దిగా ఎక్కువగా ఉన్న మొక్కల్ని తొలగించేసుకోవాలి. అంతేకాకుండా ఈ పూతను కూడా బట్టి అంతా కూడా ఒకటే రకం. ఇప్పుడు TSF అనే రకం ఉంది, తెల్ల పూత రకము. దాంట్లో వేరే రకం పూత అంటే పసుపు కలర్ పూత అలా ఉన్నప్పుడు కేలీలని బెరుకులని అంటాం, వాటిని తొలగించేసుకోవాలి. ఆ విధంగా ప్రతి పంటలో ఇప్పుడు ISF 764 అని చెప్పాము, దానికి మనము క్రీమీ కలర్ టు డర్టీ పింక్ కలర్ వస్తుంటుంది. సో ఆ రకంగా కాకుండా పసుపు కలర్ కాకపోతే ఇంకొక ఆరెంజ్ కలర్ ఈ యొక్క రకాల పూలు ఉన్నట్లయితే వాటిని కేలీలు బెరుకులుగా గుర్తించేసి తొలగించుకున్నట్లయితే మనం అదే విత్తనాన్ని మనము 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు వాడుకోవచ్చు అండి.